నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. భిన్నత్వంలో ఏకత్వం గల దేశంలో అన్ని మతాలను గౌరవించుకోవాలి. కోవాడ క్రిస్మస్ పాస్ట్ సైకి క్రిస్మస్లో వేడుకల్లో పాల్గొన్న మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత. సచివాలయ వ్యవస్థ ద్వారా దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. యు కొత్తపల్లి మండలంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని తొలగించడం దారుణం. కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన అన్ని రాజకీయ పార్టీల నేతలు. భిన్నత్వంలో ఏకత్వం గల దేశంలో అనేక మతాలు, కులాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని, అందుకు మనలోని రాగద్వేషాలను విడనాడి అన్ని మతాలను గౌరవించినప్పుడే సమాజంలో ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించే అవకాశం ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత అన్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో కొవ్వాడ పాస్టర్ ఐక్య క్రిస్మస్ అధ్యక్షులు వరసాల జాన్ ప్రభాకర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గత కోవిడ్ సమయంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించి నిరుపేదలకు అన్నదానం మరియు వస్త్రదానం చేసిన వరసాల జాన్ ప్రభాకర్ వారి కుటుంబం ఈసారి క్రిస్మస్ వేడుకల్లో కూడా 500 మంది పేదలకు చలికాలం దృష్టిలో పెట్టుకుని పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. క్రిస్మస్ పురస్కరించుకుని చర్చిలో ప్రార్థనలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంచి పనులు చేసేటప్పుడు సంకల్పం ఉన్నప్పుడే ఆ పనులు విజయవంతం అవుతాయని అన్నారు. ప్రతి ఏడాది జాన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కుల మతాలతో సంబంధం లేకుండా సమాజంలో జీవించినప్పుడే మెరుగైన సమాజాన్ని ఏర్పాటు చేయగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గీసాల శ్రీను, సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ ప్రభాకర్ రావు, మాజీ సర్పంచ్ గొప్పిశెట్టి వెంకట సత్యనారాయణ, మాజీ ఎంపీడీసీ లక్ష్మణరావు, భాస్కర్ రావు, వైసీపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు నూరుకూర్తి రామకృష్ణ, రెవరెండ్ భాస్కర్, గోరసు వీరుప్రియ, పాస్టర్లు దేవదాస్, చంద్రమౌళి, రవీంద్ర, వినుకొండ సుధీర్, కోటిపల్లి శ్రీను, దామెర రంగబాబు, డైరెక్టర్ పాపాయమ్మ, రవి, పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా మన గౌరవ మీ అందరి అభిమాన పాత్రలు, ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులైన మరి మన మంత్రివర్యులు ఈరోజు రాష్ట్రంలో మరి ఎంతో సమర్థవంతంగా శాఖలన్నీ నిర్వహిస్తూ మీ అందరికీ కూడా ఎప్పుడు ఏం కావాల్సినా కూడా ఈ గ్రామాల అభివృద్ధికి కానీ పేద ప్రజల సంక్షేమానికి కానీ విశేషంగా కృషి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి వారి ద్వారా అనేక కార్యక్రమాలు మీకు చేయిస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అందరం కూడా ఈరోజు మనకి రేపు 25వ తారీఖున క్రిస్మస్ రోజునే మరి ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్క కుటుంబంలోని చక్కగా చదువుకోవాలి, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఆరోగ్యాన్ని, మంచి విద్యని అందించాలనే ఉద్దేశంతో ఒక తపన పడుతున్న నాయకుడిగా ఈరోజు ఆయన ఈ కార్యక్రమాలు తీసుకున్నారు. రేపు 25వ తేదీన ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడే మన కాకినాడ పక్కనే కొమరగిరిలో ప్రారంభం చేస్తా ఉన్నారు. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి తండ్రి అడుగుజాడల్లో నడిచే ముఖ్యమంత్రి. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాన్న ఒక్క అడుగేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తాను పేదల కోసం అని చెప్పే ముఖ్యమంత్రిగా ఇవాళ ముందుకెళ్తా ఉన్నారు. వచ్చే క్రిస్మస్ నాటికి ఇక్కడ ఎవరైతే పేదలు ఇల్లు లేని వారు ఉన్నారో వారందరూ కూడా ఒక ఇంటి వారు అవుతారని చెప్పి నేను నమ్ముతున్నా. అది మన ముఖ్యమంత్రి గారు దేవుని ఆశీర్వాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సచివాలయ వ్యవస్థ నెలకొల్పి ప్రజల ఇంటి వద్దకే పరిపాలన తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలియజేశారు. యు కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి చేతుల మీదుగా సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాకినాడ పార్లమెంట్లోనే మొట్టమొదటిగా ప్రారంభించిన గ్రామ సచివాలయ భవనం ఇదేనని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఎమ్మెల్యే దొరబాబును అభినందించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యే పెండం దొరబాబు ప్రసంగించారు. కార్యక్రమంలో గుండ్రా రాజుబాబు, మొగిలి బాబ్జీ, పెండెం రఘు, జ్యోతుల చక్రబ్బాయ్, రావు చిన్నారావు, మాదిరెడ్డి దొరబాబు, ఆనాల సుదర్శన్, బండి దావీదు, మొగిలి జయబాబు, వడిశెట్టి నారాయణ రెడ్డి, గాది గంగబాబు, మారిశెట్టి బుజ్జి, బత్తిన ప్రకాష్, పంతం అఖిలేష్,
గుబ్బల తులసి కుమార్, పితాని కాశీ, కారే శ్రీను, తోటకూర మారమ్మ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గ్రామ సచివాలయాలు నిర్మాణం ఏదైతే ఉందో అది ప్రతి గ్రామంలో 4,000 జనాభాకి ఒక సచివాలయం, ఒక హెల్త్ సెంటర్, ఒక రైతు భరోసా కేంద్రాన్ని దాదాపు 76 లక్షల రూపాయలతోటి వెచ్చించి ప్రతి గ్రామంలో ఒక్కో గ్రామంలో 2 సచివాలయాలు, ఈ రకంగా చేబ్రోలు లాంటి గ్రామం అయితే 3 సచివాలయాలను ఇచ్చి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకి ప్రతి అవసరాన్ని కూడా తీర్చిదిద్దే విధంగా ప్రతి సచివాలయంలో 10 మంది ఆఫీసర్ని, ఒక సర్వేర్ని, ఒక ఇంజనీర్ని, ఒక మహిళా కానిస్టేబుల్ని, ఇలా 10 మంది అధికారుల్ని పెట్టి వారి అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చిన వైనాన్ని ఈ రోజున చేస్తాం. అందులో భాగంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఈ కాకినాడ పార్లమెంటు డివిజన్లోనే మొట్టమొదటిగా సచివాలయాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో మన ఎండపల్లి గ్రామంలో ఈ సచివాలయాన్ని ఈ రోజున ప్రారంభించుకున్నాం. ఏదైతే సచివాలయ దినోత్సవంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టుకోవడం జరిగింది. నిజంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఎక్కడ ఏ రాష్ట్రంలోని ఈ రకమైన పాలన లేదు ఎక్కడా కూడా. లేకపోతే అక్కడ పంచాయతీ సెక్రటరీ ఎప్పుడు వస్తారని ఎదురు చూసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అవాతాతలందరూ కూడా వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది గతంలో. మరి ఇప్పుడు చూసినట్టయితే మీరు వాలంటీర్సే మీ ఇంటికి వచ్చి, మీరు ఇంకా నిద్ర కూడా లేచింటారు, అప్పుడే నిద్ర లేపి కూడా మొట్టమొదటి 1st తారీఖే వెళ్ళి వాళ్ళకు అవాతాతల చేతిలో డబ్బులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పథకాలు ఇవి ఉన్నాయి, మీ అర్హత ఇది ఉంది, మీకు ఉందా లేదా అంటే మనం అప్లై చేయకపోయినా కానీ మామూలుగా ఒక సామెత ఉంది, అడగందే అమ్మాయిన అన్నం పెట్టదంటారు. కానీ ఇక్కడ మన సచివాలయ వ్యవస్థ కానీ లేకపోతే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మీరు అడగడం అవసరం లేదు, మనమే వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ అర్హత ఉందా లేదా చూసుకొని ఇవ్వటం జరుగుతుంది. ఇది చాలా చక్కటి వ్యవస్థ, అందరూ కూడా చక్కగా ఉపయోగించుకోండి. మొన్నటి వరకు వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ కానీ సచివాలయ సిబ్బంది అంతా కూడా ఏదో చిన్న బిల్డింగ్లోనో అక్కడ ఇక్కడ ఉండేవాళ్ళు. రేపటి నుంచి ఆ చక్కటి బిల్డింగ్లో ఉంటారు. మీకు కూడా తహసీల్ ఆఫీసో కలెక్టర్ ఆఫీసో ఎక్కడికి పోనవసరం లేదు. ఏదన్నా ఉంటే మీరు అక్కడికే వచ్చి అక్కడ ఉన్నటువంటి స్పందన పిటిషన్ కౌంటర్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మీకు ఏదన్నా రాకపోవడం కానీ ఇలాంటివి ఉంటే చేసుకుంటే సరిపోతుంది. కాకినాడలో చారిత్రాత్మకమైన బాలాజీ చెరువు సెంటర్లో ఉన్న నెహ్రూ విగ్రహాన్ని స్వాతంత్ర సమరయోధులు స్మారక వేదికను తొలగించడాన్ని నిరసిస్తూ మంగళవారం రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం కాకినాడ నగర కార్యదర్శి సిహెచ్ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ స్థలంలో 1974లో అప్పటి కాకినాడ ఎమ్మెల్యే సివికే రావు హయాంలో నెహ్రూ విగ్రహంతో నెలకొల్పిన వేదిక నిర్మించారని, గతంలో పూర్వ ఆర్డీఓ రేఖారాణి హయాంలో 1997లో రోడ్ల విస్తరణ జరిగినప్పుడు ఇదే రీతిలో విగ్రహాన్ని వేదికను కూల్చివేశారని, ప్రజాస్వామ్యవాదులు ఎదుర్కొని అదే స్థలంలో విగ్రహాన్ని వేదికను కార్పొరేషన్ సొమ్ముతో నెలకొల్పారని అన్నారు. విగ్రహ వేదిక ఉన్న వెనుక స్థలం ప్రైవేటు ఆసామి, ఆ స్థలం తనదని 2020 దస్తావేజ్ చూపించి ఎమ్మెల్యే ద్వారంపూడి సిఫార్సు లేఖతో సర్వేయర్ రిపోర్ట్తో అడ్డగోలుగా కౌన్సిల్ తీర్మానం తెచ్చారని విమర్శించారు. నెహ్రూ విగ్రహాన్ని వేదికను తొలగించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధాని నెహ్రూ విగ్రహాన్ని తొలగించి సభా వేదిక ధ్వంసం చేసిన వారిని పోలీసులు తక్షణం అరెస్ట్ చేయాలని, స్థానిక ఎమ్మెల్యే దీనికి పూర్తి బాధ్యత వహించాలని, బాధ్యులైన కార్పొరేషన్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, కూల్చిన స్థలంలోనే నిర్మాణ పనులు తక్షణం చేపట్టాలని, దూసర్లపూడి రమణరాజును వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు తోకల ప్రసాద్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు జె వెంకటేశ్వర్లు, ఆఫ్ జిల్లా కన్వీనర్ నరాల శివ, టీడీపీ నాయకులు జి సాయిబాబా, మద్య నిషేధ పోరాట నాయకులు హసన్ షరీఫ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావులు, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, వమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో ప్రజాస్వామ్యం ఎట్లా వర్ధిల్లుతుందో 19వ తారీఖు అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన చూస్తే అర్థమవుతుంది. జాతికి తొలి ప్రధాని, దేశానికి తొలి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ కాకినాడ నగరంలో ప్రతిష్ఠించినటువంటి బాలాజీ సెంటర్లో ఆయన కాంస్య విగ్రహం ఉంది. ఆ విగ్రహం కింద సభలో జరుపుకున్నటువంటి వేదిక ఉంది. ఆ వేదికని ఒక్క కలంపొడితో తొలగించినట్టుగా 19వ తారీఖు అర్ధరాత్రి
కార్పొరేషన్ అధికారులు ప్రొక్లైన్లు తీసుకొచ్చి తొలగించారు. దానికి అధికారులు చెప్తున్న మా తీర్మానం ఏంటంటే కౌన్సిల్ తీర్మానం చేసింది, అందుకే తొలగించామని చెప్పి ఒక సందర్భంలో కమిషనర్ చెప్పారు. నిన్న కమిషనర్తో మాట్లాడితే మాకు సంబంధం లేదని చెప్పి అన్నారు. సంబంధిత పోలీస్ అధికారి యంత్రాంగంతో మాట్లాడితే అది ప్రైవేటు ల్యాండ్ అట, గోలి శ్రీనివాస్ దట, అతను ఇచ్చినట్టు కంప్లైంట్ ఆధారంగా మేము తొలగించామని చెప్పి అధికారులు చెప్తున్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మేము అఖిలపక్ష పార్టీలుగా డిమాండ్ చేసేది ఏంటంటే తొలగించినటువంటి విగ్రహాన్ని తక్షణం అక్కడ పునర్నిర్మాణం చేయాలి, ఆ వేదిక నిర్మాణం చేయాలి. ఎవరైతే తొలగించారని చెప్పి నాయకులు చెబుతున్నారో, అధికారులు ఫోన్లలో చెబుతున్నారో ఆ గౌలి శ్రీనివాస్ మీద పోలీసులు తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి అఖిలపక్షం డిమాండ్ చేస్తుంది. అట్లాగే నగర శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఈ సమస్య పరిష్కారానికి ఆయన చొరవ చూపాలి. రెవెన్యూ యంత్రాంగం కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపి కార్పొరేషన్ అధికారులు ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. క్రీస్తు పుట్టుక ప్రపంచ మానవాళికి వెలుగులు తీసుకువచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయం విధాన గౌతమి సమావేశ మందిరంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ హైటీ ప్రోగ్రాంకు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, శాసనమండలి సభ్యులు ఐవి రావు, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా, కీర్తి చేకూరి, రాజకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ మాసమంతా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో అత్యంత పవిత్రంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారని అన్నారు. ప్రపంచ మానవాళికి క్రీస్తు పుట్టుక వెలుగు తీసుకువచ్చిందన్నారు. చంచలమైన మనస్సు కలిగి మానవులను సక్రమమైన మార్గంలో నడిపేందుకు క్రీస్తు బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. 2020 అత్యంత భయంకరమైన కరోనా వైరస్ అధిక వర్షాలు, తుఫాన్లను ఎదుర్కోవడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ నూతన పండుగను తీసుకువస్తున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ డీడీ ప్రభాకర్ రావు, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్బలక్ష్మి, సిటీ పాస్టర్స్ రెవరెండ్ జోసెఫ్ బెన్నీ, రెవరెండ్ విలియమ్స్, రెవరెండ్ హన్రీ, రెవరెండ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా చాలా ఆనందం, దేవుని కృపేమం. కాకినాడలో ఉన్నటువంటి క్రైస్తవ మిత్రులందరినీ ఐటీ కార్యక్రమంలో కావాలంటే ఇదే దేవుని కృప అంటే అని నాకు అందరూ మిత్రులే. నేను కాకినాడ జిల్లా పరిషత్ చైర్మన్గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కాకినాడ రూరల్లో పోటీ చేసిన వ్యక్తిగా, అన్నిటికంటే ఒక విశ్వాసగా మన్ననలు పొందిన వాడిగా ఈరోజు మీ అందరి ప్రేయర్స్, మీ ప్రార్థనా ఫలితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రీస్తు 25వ తారీఖు పుట్టారు. ఇప్పుడు మా కలెక్టర్ గారితో చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పుట్టారు. అంటే డిసెంబర్ మాసం అంతా మనం క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటాం. యాదృచ్ఛికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యేసుక్రీస్తు వారి 25. నాకు కూడా ఒక వరం వచ్చింది ఏంటంటే నేను 23 పుట్టాను. డిసెంబర్ మాసానికి ఉన్నటువంటి పవర్ ఏమనుకుంటాను చదువున్నారా. చక్కటి సమన్వయంతో మీరు దేవుని యొక్క సేవ చేస్తూ మానవాళిని ఒక సక్రమ మార్గంలో నడిపించాలి. మనిషి నిరంతరము చంచలమైనటువంటి మనస్కుడు. వారికి ఒక మార్గాన్ని మనం చూపించినట్లయితే దేవుని కృపకు వారు బాధ్యత అవుతారు. చుట్టూ మన దేవుడు ఉంటారు, ఆయన్ని ఎట్లా అభ్యాసం చేసి మనం వారిని ఎరగాలి అంటే తెలుసుకోవాలి. దేవుడు అంత సర్వాంతర్యామి అయినటువంటి దేవుడిని తెలుసుకోవడానికి అభ్యాసం అనేటువంటిది అవసరం. దానికే ఇట్లాంటి పెద్దలందరూ రెవరెంట్స్ కానీ, బిషప్స్ కానీ, పాస్టర్స్ కానీ అందరూ మీరు చేస్తున్నటువంటి సమాజ సేవ ఇది. అంటే దేవుని యొక్క సేవ అంటే ఏంటి? సమాజ సేవే. ఆ సమాజ సేవ చేసేటువంటి మీ అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పుట్టినరోజు వేడుకలకు అనవసర ఆర్భాటాలకు పోకుండా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వైఎస్ఆర్సీపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు నురుకుర్తి రామకృష్ణ తెలిపారు.
కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం బాలాజీ నగర్లో గల ఆదర్శ వయోవృద్ధుల ఆశ్రమంలో వైసీపీ నాయకురాలు రేఖారెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన నాయకులకు స్థానిక వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కాకినాడ రూరల్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ లేఖారెడ్డి అబ్రహాం అధ్యక్షతన వహించగా వైఎస్ఆర్సీపీ కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు నురుకుర్తి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా నురుకుర్తి రామకృష్ణ రేఖారెడ్డి అబ్రహాం మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తాము కోరిన వెంటనే దుప్పట్లు చీరలు అందించేందుకు ముందుకు వచ్చిన మేడిశెట్టి అరుణ్ కుమార్, గుబ్బల విజయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రెడ్డి నాయుడులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మారావు, రామిరెడ్డి, స్థానిక మహిళలు, వృద్ధాశ్రమం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట పంచాయతీలోని ఆదర్శ వయోవృద్ధుల సేవాశ్రమంలో మేడిశెట్టి అరుణ్ గారు, కిట్టు గారి ఆధ్వర్యంలో ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి చలికి ఏం కావాలమ్మా అని అడిగితే దుప్పట్లు చీరలు కావాలని అడిగారు. చాలా ఎంతో మంచి మనసుతో ఆ విషయం తీసుకెళ్ళినప్పుడు ఎంతో మంచి మనసుతో మనం పంచుదాము. కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు జగన్ గారి జన్మదిన వేడుకలు చేస్తున్నాం కాబట్టి దానిలో భాగంగా మనం ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి చాలా మంచి మనసుతో ముందుకు వచ్చారండి వీళ్ళు. ఈ కార్యక్రమంలో 60 మంది వరకు పెద్దవాళ్ళకి దుప్పట్లు చీరలు పంచడం జరిగింది. దీంట్లో మండల అధ్యక్షులు కిట్టు గారు, మేడిశెట్టి అరుణ్ గారు, గుబ్బల విజయ్ గారు, మార్కెటింగ్ డైరెక్టర్ రెడ్డి నాయుడు గారు, ధర్మారావు గారు, రామిరెడ్డి గారు అందరూ చాలామంది చాలా మంచి సహకారం అందించారండి. ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ భాగం పంచుకున్నందుకు మీడియా మిత్రులు కూడా చాలా సహకారం అందించి చాలా ఎంకరేజ్ చేశారండి. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మాకు కృతజ్ఞతలండి. ఈరోజు మన కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలో బాలాజీ నగరంలో ఇక్కడ ఆదర్శ వృద్ధాశ్రమంలో ఈరోజు మా ప్రియతమ నాయకులు కురసాల కన్నబాబు గారు ఆదేశాల మేరకు మా జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన వేడుకలు జరుగుతున్నాయండి. దానికి మేమందరం కలిసి ఇక్కడ వృద్ధాశ్రమంకి వచ్చి ఈ మేడిశెట్టి అరుణ్ గారి ఆధ్వర్యంలోని రేఖారెడ్డి గారు అండ్ ధర్మారావు గారు, రామరెడ్డి గారు వీళ్ళందరూ కలిపి కార్యకర్తలు ఇలా వృద్ధులకి దుప్పట్లో శారీస్ ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని తొలగించడం, వేదిక కూల్చడం దారుణమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ము ఆదినారాయణ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెహ్రూ విగ్రహాన్ని, వేదికను యథావిధంగా ఏర్పాటు చేయకపోతే దేశవ్యాప్త ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతుందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు శైలజానాథ్ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉద్యమాలు చేపడతామని కౌన్సిల్లో తీర్మానం చేసి తొలగించడం దురదృష్టకరమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న చారిత్రాత్మక కట్టడాలను కూల్చే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఆకుల వెంకటరమణ, కోలా వర్మ, మల్లిపూడి రాంబాబు, రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం తెల్లవారుజామున దురదృష్టకరం ఏంటంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు మరియు కౌన్సిల్ అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకొని ఈ భారతదేశానికి అవమానకర విషయం, ఎంత అవమానకర విషయం అంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహాన్ని కూలదోసే ప్రయత్నం జరిగింది. ఆ కూలదోసే ప్రయత్నంలో గత 4 రోజుల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా శ్రమించి రేయింబగల్లో కాపలాలు కాసి నానా ఎక్కట్లు పడి కాపలా కాయగా వీళ్ళు ఏదైతే తెల్లవారుజామున ఆదివారం కాలకృత్యాల నిమిత్తం ఇంటికి వెళ్ళే సమయంలో ఈ మున్సిపల్ వారు తీసుకున్న నిర్ణయం కోసం మొత్తం గుంచి ఆ వేదికని 2 జేసీబీలతో తిరగదేసేసి సర్వనాశనం చేసేసారు. అసలు మన సీఎం గారు కానీ, వారి యొక్క మిత్ర బృందం కానీ, వారి యొక్క సహచర పాలక బృందం కానీ వీళ్ళకి కోర్చడం తప్ప కట్టడం ఏది చేత కాదు. అలాగే ఈ విషయాన్ని మేము రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో అందరూ కూడా దీనిపైన ఒక విప్లవాన్ని తేవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం మరియు ఈ కౌన్సిల్ కలిపి తీసుకున్న నిర్ణయాన్ని
వెంటనే వెనక్కి తీసుకొని అక్కడ ఏదైతే కోల్దోయడం జరిగిందో ఆ జరిగిన విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించకపోతే మా పిసిసి అధ్యక్షుల వారు డాక్టర్ సాకే శైలజానాథ్ గారు మంచి దృఢ సంకల్పంతో గట్టి సంకల్పంతో ఉన్నారు. సిద్ధంగా ఎట్లాంటి విప్లవానికైనా సిద్ధమే అని మాకు ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి మహోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ దత్తాత్రేయ జయంతి మహోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఆలయ ఈవో సౌజన్య ప్రభాకర్, ఆలయ చైర్మన్ కొండేపూడి ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితుడు వింజమూరి సుబ్రహ్మణ్య శర్మ మీడియాతో మాట్లాడారు. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానము పారగయా క్షేత్రము పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా. ఈ పారగయా క్షేత్రంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి నైరుతి విభాగంలో దత్తాత్రేయ స్వామి వారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ స్వామివారి జయంతి మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు జరుగుతుంది. దీనికి అనుగుణంగా సప్తాహ మహోత్సవాలన్నీ కూడా ప్రారంభించడం చేయడం జరుగుతుంది. ఈ సప్తాహ మహోత్సవాలు ఈ నెల 24వ తేదీ లగాయతూ 30వ తేదీ వరకు కూడా సప్తాహ మహోత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి. అందులో స్వామివారికి ప్రీతిగా ప్రతి నిత్యము కూడా గురుచరిత్ర పారాయణ, అన్య బ్రాహ్మణ సహాయంగా ఏకాదశ రుద్రాభిషేకములు, అదేవిధంగా స్వామివారికి అర్చనలు, సాయంత్రం వేళ స్వామివారికి ప్రీతిగా మూలమంత్ర హోమములు, నీరాజన మంత్రక్షుములు, దర్బార సేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కావున భక్తులు యావన మంది కూడా ఈ విషయాన్ని గమనించి ఆ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా ఎవరైనా కనుక శ్రీ స్వామివారికి అభిషేకాలు చేయించుకోదలసిన భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే దేవస్థానాలను సంప్రదించి వారికి తగు డబ్బులు చెల్లించి తగు రసీదు తీసుకుని వారి గోత్రనామం నమోదు చేయించుకుని స్వామివారి అభిషేకంలో పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ వైద్యులు అందిస్తున్న సేవలు చాలా కీలకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కర్రి పాపారాయుడు అన్నారు. మంగళవారం కాకినాడ సూర్య కళామందిరంలోని ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 58వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జిల్లా శాఖ ఘనంగా నిర్వహించింది. ఈ సభలో హాజరైన పలువురు ప్రముఖులు పీఎంపీలు చేస్తున్న సేవలు పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి సేవలు చాలా కీలకమని, అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తారని అన్నారు. ముందుగా పీఎంపీ వ్యవస్థాపకులు ఆర్కే భరద్వాజ్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు కర్రి పాపారాయుడు మాట్లాడుతూ ప్రాణాలనైనా లెక్క చేయకుండా ఎటువంటి వైద్యమైనా ప్రాథమికంగా అందించడంలో ప్రధాన భూమికను పోషిస్తున్న మెడికల్ ప్రాక్టీషనర్లు చేస్తున్న సేవలు అభినందనీయమని, మీ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. అనంతరం అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గంగుమల్ల రాంబాబు మాట్లాడుతూ గ్రామీణ, మురికివాడలు అనే తేడా లేకుండా 80% వైద్యం పేదలకు పీఎంపీల ద్వారానే అందుతుందని, ప్రభుత్వం అందించే వైద్య సేవలను ముందుగా ఆయా స్థాయిలో తామే అందిస్తామన్నారు. త్వరలో తమకు మధ్యలో ఆగిపోయిన శిక్షణను సీఎం జగన్మోహన్ రెడ్డి అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో కరోనా కేసులు తమ ద్వారా జిల్లా యంత్రాంగంకు తెలిసిందని గుర్తు చేశారు. తమను ఆర్థికంగా ఆదుకుని ప్రభుత్వ పథకాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో కోశాఖ అధికారి కెఎస్ ప్రసాద్, కార్యదర్శి బళ్ళా శ్రీనివాస్, ప్రభాకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 58 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సూర్య కళామందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 1962 డిసెంబర్ 27వ తేదీన మా ఫౌండర్ అయినటువంటి ఆర్కే భరద్వాజ్ గారు ఈ సంస్థని ఏర్పాటు చేయడం, ముందు చూపుతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మా ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి పిఎంపీ సభ్యులందరూ కూడా ఆయన కనుసన్నల్లో ఆయన ఆ రోజు ఆయన ఏవైతే బైలాల్లో పొందుపరిచారో ఆ బైలా ప్రకారం ప్రతి ఒక్కరూ ప్రాథమిక చికిత్సలు చేస్తూ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ పల్లె ప్రాంతాల్లో కానీ పట్టణ మురుగువాడల్లో కానీ 100కి 80% ప్రజలకి ప్రాథమిక వైద్య సేవలు అందించేది ఒక్క పిఎంపీలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 58వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నవి. ఈ పిఎంపీ అసోసియేషన్ అనేది 1962 నుంచి కూడా భారతదేశంలో అనేక రాష్ట్రాలలో, అనేక జిల్లాలలో పేద ప్రజలకి, అదే ముఖ్యంగా గ్రామీణ ప్రజలకి ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నటువంటి వ్యవస్థ. సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ అవర్ మోటో అనేటువంటి ధ్యేయంతో పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో నామమాత్రం ఫీజు తీసుకుంటూ ప్రాథమిక వైద్యాలు అందిస్తూ, అలాగే స్పెషాలిటీ వైద్య సేవలు ఏమైనా అవసరమైనప్పుడు వారిని త్వరగా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి పంపించడం, అలాగే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని కూడా గ్రామ సీమలకు రప్పించి వారి యొక్క సేవలు పేద ప్రజలకు అందేటట్టుగా మేము చూస్తున్నాం. పిఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ 58వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో ఈ సూర్య కళామందిరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సభకు మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలుస్తాం చాలా ఆనందదాయకం.
ఎందుచేతంటే ఈ డాక్టర్స్ ఈ రోజున కరోనా బారిన పడినటువంటి వ్యక్తులకు అందరికీ కూడా వీరు ప్రాణదాత. మరి ఈ రోజున భగవంతుడి యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉండటం, వీరు ప్రజలందరికీ కూడా ఎంతో సేవ చేశారు. ఆ సేవ చేస్తున్న కొంతమంది డాక్టర్స్ మరి ప్రాణాలు కోల్పోయారు. అటువంటి వారికి మరి ముందుగా ఇక్కడ మనం శబ్దాంజలి కూడా ఘటించడం జరిగింది. మరి ఈ సేవలు అందిస్తున్నటువంటి వారు ఈ రోజున యావత్ మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో ఒక 30,000 మంది, ఆంధ్ర రాష్ట్రంలో ఒక 30,000 మంది, మన జిల్లాలో ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో ఒక 1000 మంది మెంబర్స్ ఉన్నారని చెప్పారు ఇప్పుడే ఈ అసోసియేషన్ వారు. మరి చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారు మరి ప్రజలకు సేవ చేసిన సేవ అంతా ఇంత కాదు. అటువంటి ఇది నేను పురస్కరించుకుని నన్ను పిలవగానే నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. మరి ఇక్కడ సేవ చేస్తున్నటువంటి డాక్టర్స్ అందరికీ కూడా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నా శుభాభివందనాలు తెలియజేస్తూ సేవ చేస్తాను. విద్యుత్ తీగలు తగిలి ప్రమాదవశాత్తు గడ్డి ట్రాక్టర్ అగ్నికి ఆహుతైంది. పిఠాపురం రామా థియేటర్ సెంటర్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డుపై గడ్డి ట్రాక్టర్ కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని రమణయ్యపేట పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి, వైసీపీ నాయకులు మోకా కృష్ణరాజు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామ పంచాయతీ ఇందిరా కాలనీలో కన్నబాబు యూత్ నాయకుడు ధోని శ్రీను ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ చేశారు. సూర్యచంద్ర హోమియోకేర్ వైద్యులు సలాది సూర్యకిరణ్ ఉచితంగా అందజేసిన కరోనా వైరస్ను తట్టుకునే హోమియోపతి మందులను అందజేశారు. కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి జన్మదిన కేక్ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోకా కృష్ణరాజు మాట్లాడుతూ జనరంజకమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఆంధ్ర రాష్ట్రానికి మరిన్ని పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి మారుపేరుగా ఖ్యాతి గడిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ధరించిన జగన్మోహన్ రెడ్డి మాస్కులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో నల్లా వెంకటరమణ, ఉందుర్తి భాస్కర్, మెరుగు దుర్గాప్రసాద్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కురసాల కన్నబాబు యూత్ ఏర్పాటు చేసిన 3 రోజులు పండగ వేడుకలు ఈ రోజుతో ముగిసాయండి. అలాగే మొన్న వృద్ధులాశ్రమంలో మన ఉన్న మనోవికాస్ కేంద్రం, నిన్న కూడా వృద్ధులాశ్రమంలో భోజనాలు, ఈరోజు కేక్ కటింగ్, చీరలు, అలాగే సూర్యచంద్ర హోమియో హాస్పిటల్ వారు కరోనా విపత్తిని తట్టుకునే మందు కూడా మనకి ఈరోజు ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి. అది కూడా ప్రజలందరికీ కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా చేసుకోవడం నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి. ఇటువంటి ముఖ్యమంత్రి ఇంకో ఎన్ని సంవత్సరాలైనా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఇటువంటి మంచి పనులు ఇంకెన్నో జరగాలని మేము కోరుకుంటున్నామండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది కురసాల కన్నబాబు యూత్ అధ్యక్షులు డోని సీన్ గారు ఏర్పాటు చేశారండి. వారి తరపున మేము అందరం కూడా పనిచేయడం మా అందరికీ చాలా ఆనందంగా ఉందండి. గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో పొలంలో ఉన్న వరికుప్పలు అగ్ని ప్రమాదం జరిగి అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు ఈ వరికుప్పల విలువ 3 లక్షల వరకు ఉంటుందని కౌలు రైతులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాలిపోయిన వరికుప్పలను పరిశీలించారు. అగ్ని ప్రమాదంతో నష్టపోయిన కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన కౌలు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మడికి ప్రసాద్, ఉలవకాయల దేవేంద్రుడు తదితరులు పాల్గొన్నారు. సుబ్బారావు, కృష్ణ, సత్యనారాయణ, నాగరాజు రైతులు ఏంటంటే దురదృష్టవశాత్తు కుప్పలు కాలిపోవడం జరిగింది. ఈ 4 రైతులదిని మరి అది అంటే ఆకుమండలు వేసుకుందామని చెప్పి కాల్చడం వల్ల జరిగింది అంటున్నారు. అది యథార్థాలు అయితే నాకు తెలియదు. ఏదైనా ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. చేత దీని మీద అధికారులు, ఎంఆర్ వాళ్ళు స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండోది మాకు తోచిన విధంగా రైతుకో 2,000 రూపాయలు మేము సాయం చేశాం.
ఏదేమైనా నోటికి అందిన పంట పోవడం చాలా బాధాకరం కాబట్టి దీని మీద ఎంఆర్ఓ అందరూ కూడా స్పందించి ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రజల స్థితిగతులను అర్థం చేసుకుని ప్రజల శ్రేయస్సు కోరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయని జిల్లా సగర సంఘం అధ్యక్షులు కాకినాడ 9వ డివిజన్ ఇన్ఛార్జ్ కఠారి త్రిమూర్తులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం పురస్కరించుకుని కాకినాడ 9వ డివిజన్ గోడారిగుంట సీతారామ నగర్లో స్థానిక వార్డు ఇన్ఛార్జ్ కఠారి త్రిమూర్తుల ఆధ్వర్యంలో స్థానిక నాయకులు చిన్నారులతో కలిసి జగన్మోహన్ రెడ్డి జన్మదిన కేక్ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. సందర్భంగా కఠారి త్రిమూర్తులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమగ్రవంతంగా అభివృద్ధి చేస్తూ పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో పనిచేయడానికి ఎంతో గర్వపడుతున్నామని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులు, భగవంతుని దీవెనలతో ముఖ్యమంత్రి జగన్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సిటీ జాయింట్ సెక్రటరీ గంధం శివ, కటారి రామకృష్ణ, నక్కా మాధవ్ కుమార్, జలసూత్ర రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ ప్రజల తరపుని, ఎమ్మెల్యే గారి తరపుని, అలాగే కాకినాడ 9వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకుల తరపు నుంచి, అలాగే కాకినాడ సగర సంఘ పెద్దల తరపు నుంచి, జిల్లా సగర సంఘ పెద్దల తరపు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు కాకినాడలోనే కాకుండా జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుక ఒక పండుగ దినం కింద జరిపించుకుంటున్నారండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఇతర రాష్ట్రంలో అటు కేరళ, ఇటు తమిళనాడు, ఇటు కర్ణాటక అన్ని రాష్ట్రాలు కూడా చాలామంది ఆకర్షించి ఇటువంటి ముఖ్యమంత్రి మాకు లేడని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారండి. మన కార్యక్రమంలో అయితే మన పాండిచ్చేరి ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు గారు తన పదవికి రాజీనామా చేసి మా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నారండి. అయితే మా కాకినాడ నగరంలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము పనిచేయటకు మేము ఎంతో ఇష్టలయ్యండి. ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేయటకు రాజకీయంగా కూడా మాకైన గురువులాంటి వారండి. ఆయన అయితే మమ్మల్ని రాజకీయంగా ఎంతో మమ్మల్ని ముందుకు నడిపించి ప్రతి విషయంలో కూడా మాకు అన్నింటిలో కూడా చేదోడు వాదుడుగా ఉండి మాకు ధైర్యాన్ని ఇచ్చి ప్రతి పనిలో కూడా వెళ్ళిన వెంటనే మమ్మల్ని పిలిపించి ప్రతి కార్యక్రమం కూడా ముందుకు నడిపిస్తున్నారండి. ఇలాంటి ఎమ్మెల్యే గారు మాకు దొరకడం మాకు ఎంతో అదృష్టం అండి. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 29.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 17.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భిన్నత్వంలో ఏకత్వం గల దేశంలో అన్ని మతాలను గౌరవించుకోవాలి. కోవాడ క్రిస్మస్ పాస్ట్ సైకి క్రిస్మస్లో వేడుకల్లో పాల్గొన్న మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత. సచివాలయ వ్యవస్థ ద్వారా దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కొత్తపల్లి మండలంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని తొలగించడం దారుణం. కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన అన్ని రాజకీయ పార్టీల నేతలు. ఇవి నాటి సిటీ కేబుల్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.